ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 17వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:42 ఈ రోజు తిథి పంచమి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది. నక్షత్రం హస్త నక్షత్రం తెల్లవారుజామున 3:50 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సాధ్యము తెల్లవారుజామున 4:07 వరకు ఉంది. కరణం భవ తెల్లవారుజామున 4:51 వరకు ఉంది. తదుపరి బాలవ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంది. గుళికా కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:28 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంది. తిరిగి మరల 2:36 నుండి 3:34 వరకు ఉంది. వర్జము మధ్యాహ్నం 12:13 నుండి 1:54 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:45 వరకు ఉంది. అమృతకాలము రాత్రి 10:15 నుండి 11:56 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు ఉంది. ఈ రోజు విశేషాలు నాగపంచమి, గరుడ పంచమి, కల్కి జయంతి. శుభ ముహూర్తాలు ఈ రోజు గృహప్రవేశానికి, ఆరంభ పనులకు, నామకరణానికి, అన్నప్రాసనకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. సిరి సంపదలు మనుషుల స్వభావాన్ని మార్చేస్తాయని అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే వారు వేసుకున్న ముసుగుల్ని తొలగించేస్తాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.